గోదావరి జిల్లా లాలా చెరువులో పలువురు అస్వస్థతకి గురయ్యారు. అయితే కారణాలు ఏంటి అన్న దానిపై అంతు చిక్కడం లేదు. పదుల సంఖ్యలో జనం హాస్పిటల్లో చేరారు. ఇద్దరికి ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. ఇక 3 ఏళ్ల బాలుడికి డయాలసిస్ చేయాలంటున్నారు వైద్యులు. ఈ అస్వస్థతకు గల కారణాలేంటన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానికంగా పాలు, నీళ్ల శాంపిల్ సేకరించారు అధికారులు. ఆ రిపోర్ట్స్ వచ్చాకే క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు. పాల కల్తీయే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. పాలు సరఫరా చేస్తున్న గణేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సోమవారం కాడి నుంచి నేను వరకు వేసుకున్న పాలల్లో మరి ఏ లోపం ఉందో ఏమో తెలియదండి. 80 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇలా కిడ్నీ సమస్యలు వచ్చి కొంతమంది చనిపోవడం జరిగింది. కొంతమంది అస్వస్థగా హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకొని సీరియస్గా ఉండడం జరుగుతుందండి. ఇక్కడ సోమవారం నుంచి ఏం జరిగిందని మాకు పూర్తిగా తెలియదు. కానీ ఈ పాలు వేయించుకున్న ఖాతాదారులో చాలామంది 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వయసు దాటిన వారు పెద్దవారికి యూరిన్ బంద్ అయ్యి, లేకపోతే మోషన్ బంద్ అయ్యి, కిడ్నీ ప్రాబ్లం హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు కిడ్నీ ప్రాబ్లం అని చెప్తున్నారు. మాకు తెలిసిన సత్యనారాయణ గారు అనే ఆయన్ని రాత్రి హాస్పిటల్లో చేస్తే 2 కిడ్నీలకి డయాలసిస్ జరుగుతుంది. నాకు 2 పిల్లలండి, ట్విన్స్, బాబు అండ్ పాప. 3 ఇయర్స్ అనమాట అండి. రీసెంట్గా 17th నైట్ మా బాబుకి వామిటింగ్స్ అయ్యాయండి. వామిటింగ్స్ అయితే ఏంటి వామిటింగ్స్ ఇండైజెషన్ అనుకున్నాం, నార్మల్ వామిటింగ్స్ చెప్పేసాం. కానీ నెక్స్ట్ డేకి వామిటింగ్స్ విత్ ఫీవర్ కూడా వచ్చింది. 2 తగ్గట్లేదు ఏంటని హాస్పిటల్కి తీసుకొచ్చామంటే తీసుకొస్తే బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేస్తే యూరియా క్రియేటిన్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నారు. దీనికి ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 డేలో అంత యూరియా క్రియేటిన్ అంత ఇంక్రీజ్ అవ్వడం ఏంటని చెప్పి యూరిన్ పాస్ చేశారని అడిగారండి. యూరిన్ పాస్ చేయట్లేదు ఏంటి అని చెప్పి చూస్తే ఇంకా మేము రెయిన్బో హాస్పిటల్స్కి తీసుకొచ్చామండి నెక్స్ట్ డే నైట్. అసలు ఏం జరిగింది? వీళ్ళంతా కూడా ఇలా అస్వస్థతకి గురవడానికి కారణాలేంటి? మా ప్రతినిధి సత్య ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. సత్య, ఏంటి డాక్టర్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా? రిపోర్ట్స్ వచ్చాయా? ఏం జరిగింది? ప్రస్తుతానికైతే మాత్రం ఒకే ఏరియాకి ఏదైతే రాజమండ్రి లాలాచెరు సమీపంలో ఉన్నటువంటి చౌడేశ్వర నగరం, అలాగే సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్తో పాటు ఇక్కడే ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ పేట నుంచి కూడా మరొక 3 నెలల చిన్నారి కూడా ఇదే అంటే వాంటింగ్స్తో బాధపడుతున్నట్లుగా మరొక బాధితురాలు తాజాగా బయటకు వచ్చినట్టు అంశం. అయితే ప్రస్తుతం ఎవరైతే ఈ పాలు విక్రయుడు ఎవరైతే ఉన్నారో అతను కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గుర్తించారు. ఇప్పటికే అతన్ని కోరుకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్టుగా తెలుస్తుంది. అసలు నువ్వు ఎక్కడి నుంచి పాలు కొనుగోలు చేస్తున్నావు, ఏం జరుగుతుందన్న కోణంలో అతను దర్యాప్తు చేస్తుంటే మరోపక్క పాల వల్లే మా కిడ్నీలు పాడైపోయాయి, దాదాపుగా రాజమండ్రి సమీపంలో 150 కుటుంబాలకు పైగా అతను పాలు విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అతను వేసేటువంటి పాలు వల్ల ఇది జరిగిందా, లేదంటే వాళ్ళు వాడేటువంటి వాటర్ వల్ల జరిగిందా అనేది మాత్రం ఈ శాంపిల్స్ సేకరించారు అధికారులు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి అంటే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆకస్మికంగా మూత్రం ఆగిపోవడంతో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి బాధితుల సంఖ్య కొంత పెరిగింది కాబట్టి వాళ్ళు మీద కాస్త ఫోకస్ పెట్టాల్సినటువంటి ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్తో పాటు ఇప్పటికీ పాలు విక్రయాల ద్వారా మేము ఇబ్బంది పడుతున్నాం, పాలు కొనుగోలు చేయడం వల్ల ఎవరైతే అతను అమ్మాడో ఒక బాధితురాలు కూడా చెప్పినటువంటి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చూసాము. 3 నెలల పసికందుకి 2 కిడ్నీలతో అతను డయాలసిస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజల ప్రాణాలతో ఆడతారంటూ కూడా అక్కడ బాధితురాలు చెప్పడంతో పాటు అయితే జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి ఆదేశాల మేరకు అయితే మాత్రం ఇప్పటి వరకు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఈ టీంని ఆహార నమూనాలు అలాగే మల నమూనాలతో పాటు వాటర్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు అంటే 60 సంవత్సరాలు పైబడినటువంటి బాధితులు ఎక్కువ ఉంటే చిన్నారులు ఇద్దరున్నట్టుగా తెలుస్తుంది. మరి విచారణలో ఏం తేలుతుంది అంటే నిజంగానే కల్తీ పాలు జరుగుతున్నాయా, లేదంటే వాటర్ నమూనాల వల్ల ఏమన్నా ఇబ్బందులు గురవుతున్నాయనేది మాత్రం అధికారులు స్పందించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు వెంటిలేటర్ మీద ఉన్నారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక 3 నెలల బాబు అయితే మాత్రం కిడ్నీ డయాలసిస్ చేయాల్సినటువంటి పరిస్థితి 3 నెలలకి ఎందుకు వచ్చిందనేది మాత్రం ఆ శాంపిల్స్ కూడా సేకరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం దీనికి సంబంధించి చౌడేశ్వర నగర్తో పాటు అన్నపూర్ణంపేట అలాగే వెంకటేశ్వర నగర్ కూడా దీని మీద ఆదేశాలు చేశారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం దీనికి సంబంధించి ఎక్కడైతే ఈ నమూనాలకు సంబంధించి మొత్తం పూర్తిగా అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత రేపు దీని మీద ఒక స్పష్టతకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపించేటువంటి మూత్రాన్ని వచ్చి రాకుండా ఆగిపోవడం చిన్నపిల్లలకి 60 ఏళ్ల పైబడిన వారికి అయితే మాత్రం గుర్తించారు. ఇది కల్తీ పాలు వల్ల జరిగిందా, లేదంటే త్రాగునీరు దాని వల్ల జరిగిందా అనేది మాత్రం రేపు అధికారులు ప్రకటించాల్సి ఉంది. దీన్ని నమూనాలు అయితే మాత్రం ల్యాబ్కి పంపించారు. రైట్ సత్య.